మధుర ఓ మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి. ఆ ఊరి చుట్టూ మొత్తం అటవీ ప్రాంతమే ఉంటుంది. ఆ అడవిని, అక్కడున్న భూమిని నమ్ముకొని అక్కడి వాళ్ళు జీవనం సాగించేవారు. ఆ ఊరి నుండి పట్నం దాకా వచ్చి డిగ్రీ పూర్తి చేసింది మధుర మాత్రమే. తన డిగ్రీ పూర్తయ్యాక తిరిగి ఊరు వెళ్ళిపోతుంది. పోలీస్ అవ్వాలనేది ఆమె కల. కానీ ఆమె చదువు తన తండ్రికి ఇంకా భారం కాకూడదని డిగ్రీ పట్టా అందుకోగానే తిరిగి ఊరు వచ్చేస్తుంది. ఓ రోజు, ఏంటే మధుర, వచ్చి రాగానే సెలయర్ దగ్గర కూర్చున్నావు? చాలా రోజుల వరకు మన ఊరికి రాలేదు కదా. ఇక్కడి వాతావరణం నాకు బాగా గుర్తొచ్చేది కమలా. ముఖ్యంగా సెలయేటి దగ్గర కూర్చొని ఈ నీటి ప్రవాహాన్ని చూస్తూ గడపడం నాకు చాలా ఇష్టం కదా. అందుకే ఏదో లోటుగా అనిపించేది నాకు అక్కడ. మరి నువ్వు పోలీస్ అయ్యాక మళ్ళీ పట్నం వెళ్ళిపోవాలి కదా, అప్పుడేం చేస్తావు? లేదే, మన చుట్టుపక్కల ఊర్లలోనే ఏదో ఒక ఊర్లో ఎస్ఐగా ఛార్జ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. కోచింగ్ తీసుకోవాలని అనుకున్నాను కానీ డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఎందుకు నాన్నకి ఇబ్బందని పుస్తకాలు తీసుకొని వచ్చేసాను. ఎప్పుడు చూసినా చదువు, పుస్తకాలు, పోలీసు ఉద్యోగం, ఊరు, సెలయేరు, ఇవి తప్ప ఇంకేం ఆలోచించవానే? ఇంకేముంటాయి కమలా, నీ పెళ్ళా? నేను దాని గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. నేను కోరుకున్న ఉద్యోగం సంపాదించాలి, మన ఊరికి ఎంతో కొంత సహాయపడగలగాలి. అంతకు మించి నాకు వేరే ఆలోచనలు ఏమీ లేవు. అలా కాదే, ఇలాంటి వాడైతే బాగుంటుందని మనసు కనిపిస్తుంది కదా. ఎలాంటి లక్షణాలు ఉన్నవాడు కావాలనుకుంటున్నావు? నాకు నచ్చాలంటే అతను చాలా అమాయకుడై ఉండాలి, చాలా సాత్వికంగా ఉండాలి. ఎవరైనా ఒక గట్టిగా మాట అంటే కళ్ళలో నీళ్లు తిరగాలి. అంత మృదు స్వభావం కలిగిన వాడై ఉండాలి. సరిపోయింది, నువ్వేమో రౌడీ రాణిలాగా పోలీస్గా ఉంటావు, వాడేమో అమాయకుడై ఉండాలా? ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉంటే ఆ జంట మధ్య గొడవలు ఎక్కువ అవుతాయి. భిన్నంగా ఉంటేనే చక్కగా కలిసి ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మధుర తండ్రి శివయ్య అక్కడికి వస్తాడు. అమ్మా మధు, నీ కోచింగ్కి ఉన్న అడ్డు తొలగిపోయింది తల్లి. ఏమంటున్నావు నాన్న? కోచింగ్ ఫీజు కట్టడానికి డబ్బులు తీసుకొచ్చాను. అవునా? ఇంత అకస్మాత్తుగా అంత డబ్బేలా? పోయిన ఏడాది పంటకి సంబంధించిన బకాయి షావుకారు ముట్టజెప్పలేదు కదమ్మా. నీ చదువు గురించి చెప్పి బాగా బతిమాలితే ఈ రోజు కనికరించి ఆ డబ్బులు ఇచ్చేశాడు. నిజమేనా నాన్న, లేక ఎక్కడైనా అప్పు చేశావా? మన ఊర్లో ఇంత డబ్బు అప్పిచ్చేవాళ్ళు కూడా ఉన్నారా? అది నిజమేలే. ఏదో ఒక రోజు వస్తుంది నాన్న, ఈ పరిస్థితి మారుతుంది. మన ఊరికి, మన భూమికి విలువ పెరుగుతుంది. నీ నోటి చలువ వల్ల అలా జరిగితే భవిష్యత్తు తరాలు బంగారంలా బతికేస్తారు. సరే, నువ్వింక పట్నం బయలుదేరాలి, రా. వెళ్ళొస్తాను కమలా. అలాగే మధు. అలా మధుర తిరిగి పట్నం వచ్చింది. ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యింది. ట్రైనింగ్ చక్కగా సాగుతున్న సమయంలో ఆమెకు శ్రీకర్ అనే ఓ అబ్బాయి పరిచయం అవుతాడు. శ్రీకర్ది చాలా ఒద్దికగా ఉండే మనస్తత్వం. అందుకే కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవుతారు. 3 నెలల తర్వాత ఓసారి, మధు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడే నేను పెళ్లి గురించి ఆలోచించదలుచుకోలేదు శ్రీకర్. అలా అంటావేంటి మధు, నేనంటే నీకు ఇష్టం లేదా? అలాంటిది అస్సలు లేదు. నాకు నీలా మృదు స్వభావం ఉన్న అబ్బాయిలంటేనే ఇష్టం. పైగా నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యావు. మరి ఇంకేంటి? పెళ్లి గురించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం నా చేతుల్లో లేదు. ఒకసారి మా కుటుంబంలో వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి. పోనీ నేనొచ్చి మీ వాళ్ళతో మాట్లాడనా? ఎంత స్వీట్ శ్రీకర్ నువ్వు. పారిపోదాం, లేచిపోదాం లాంటి మాటలు కాకుండా ఇంటికొచ్చి మాట్లాడతానన్నావు చూడు, ఇక్కడ బాగా నచ్చావు. నేనే మా వాళ్ళతో మాట్లాడొస్తాను. వాళ్ళు అభ్యంతరం చెప్పకపోతే నీకు ఇష్టమే కదా? చెప్పినా కూడా ఇష్టమే, కానీ ఆ ఇష్టానికి ఆయువు ఉండదు. నాకు మా కుటుంబం కంటే మరి ఏది ఎక్కువ కాదు. నాకెంత ఇష్టమైనదైనా సరే మా వాళ్ళ కోసం వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేనంటే నీకు ఇష్టం అన్నావు, అది చాలు. మీ వాళ్ళని నువ్వు ఒప్పిస్తావన్న నమ్మకం నాకుంది. సరే, నేను రేపే మా ఊరు వెళ్తాను. మరుసటి రోజు మధుర తన తల్లిదండ్రులతో శ్రీకర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలనుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి కాశీ అనే ఓ వ్యక్తి అక్కడికి వస్తాడు. ఎవరు బాబు నువ్వు అంటూ ప్రశ్నిస్తాడు శివయ్య. అదేంటి మావయ్య, ఇంటి అల్లుడిని కూడా మర్చిపోతారా?
కాశీబాబు, నువ్వా? ఇంత పెద్దవాడివైపోయావు. చాలా ఏళ్ళైంది కదా నిన్ను చూసి, గుర్తుపట్టలేదు. రా కూర్చో. గంగా, అల్లుడికి మంచినీళ్ళు తీసుకురా. లేదు మావయ్య, నా దగ్గర ఎక్కువ సమయం లేదు, నేను వెళ్ళిపోవాలి. అయ్యో, ఇక్కడి దాకా వచ్చి ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతారా? నేనేం ఒంటరిగా వెళ్ళను, నా పెళ్ళాన్ని తీసుకునే వెళ్తాను. వాళ్ళ సంభాషణ వింటున్న మధుర ఆశ్చర్యంగా చూస్తుంది. అదేంటి బాబు ఉన్నట్టుండి? ఏ, నా భార్యను నేను తీసుకెళ్లడం మీకు ఇష్టం లేదా? అలా ఏం లేదు. అమ్మా నాన్న కూడా వచ్చుంటే బాగుండేది. సాంప్రదాయబద్ధంగా సాగనంపితే ఆ మర్యాద వేరు కదా. అవన్నీ ఇప్పుడు కుదరవు మావయ్య. ఒకే మాట, నా భార్యని నాతో పంపిస్తున్నారా లేదా? అయ్యో, పంపను అని నేనెలా అంటాను? ఇన్నేళ్లుగా మీరు తిరిగి రాకపోతే ఏం జరిగిందో అని భయపడ్డాను. నా బిడ్డ భవిష్యత్తేంటో అని ప్రతిరోజు ఆలోచించేవాడిని. దేవుడి దయ వల్ల నువ్వు తిరిగొచ్చావు. నా బిడ్డను ఏలుకుంటా అంటున్నావు. అంతకంటే సంతోషం ఏముంది? నాన్న, అసలు మీరేం మాట్లాడుకుంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. అమ్మా మధు, నీకు నారాయణ మామ గుర్తున్నాడా? ఎవరు నాన్నా? ఈ ఊర్లోనే ఉండేవాళ్ళమ్మా ఒకప్పుడు. మేమిద్దరం మంచి స్నేహితులం. నువ్వు పుట్టగానే నీకు కాశీబాబుకి పెళ్లి చేయాలని నారాయణ నా దగ్గర మాట తీసుకున్నాడు. నీకు 6 ఏళ్ళు వచ్చాక మీ ఇద్దరికి అమ్మవారి పీఠం ముందే పెళ్లి జరిపించాం. ఆ తర్వాత వాళ్ళు ఊరొదిలి వెళ్లాల్సి వచ్చింది. చిన్నపిల్లవి, ఈ విషయాలన్నీ నీతో ఎందుకులే చెప్పడమని ఇన్నాళ్ళు చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు తిరిగి రాకపోతే ఈ విషయాలన్నీ మనసులో మోస్తూ నువ్వెక్కడ ఇబ్బంది పడతావో అని అనుకున్నాను. అంత చిన్న వయసులో పెళ్లి చేయడం ఏంటి నాన్న? అయినా అది ఇప్పుడు చెల్లదు కదా. మా ఆవిడ బాగా చదువుకున్నట్లుంది మావగారు. అవును బాబు, పోలీస్ అవ్వడానికి పట్నంలో కోచింగ్ తీసుకుంటోంది. అవునా? అందుకే రూల్స్ మాట్లాడుతోంది. ఇప్పుడు తను మాట్లాడిన రూల్స్ని గెలిపిస్తారా, లేక మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఈ శివయ్య ప్రాణం పోయినా మాట తప్పడు. అది నా బిడ్డకు కూడా తెలుసు. నాన్న, ఇంత అకస్మాత్తుగా ఈ విషయాలన్నీ చెప్పి నన్ను అతనితో పంపిస్తా అంటే నేనేమనుకోవాలి? ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? నీ భర్తతో పాటు అత్తింటికేగా వెళ్తున్నావు? నాకిష్టం లేదు నాన్న. ఎప్పుడో తెలియని వయసులో జరిగిన పెళ్లికి ఇప్పుడు అత్తింటికి వెళ్ళడం ఏంటి? వెళ్ళాలమ్మా. నువ్వు వెళ్ళకపోతే ఈ నాన్న మాట పోతుంది, పరువు పోతుంది. అదే గనక జరిగితే నా ప్రాణం కూడా పోతుంది. తండ్రి మాటలకి ఆమె తిరిగి ప్రశ్నించలేని సందిగ్ధంలో పడిపోయింది. ఇక మనం బయలుదేరదామా శ్రీమతి గారు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు కాశీ. ఆగండి బాబు, ఒక్కరోజు ఉండమన్నా ఉండట్లేదు. ఏదో తొందరలో ఉన్నారు. కనీసం మీ ఇద్దరికి దిష్టి తీసి అమ్మవారి బొట్టు పెడతాను అంటూ ముందుకు వచ్చింది గంగ. ఇదిగో మధు, ఇది చిన్నప్పుడు నీ మెడలో పడిన మంగళసూత్రం. నిజానికి ఇది తీయకూడదు, కానీ అప్పుడు పరిస్థితులు అలా వచ్చాయి. దీన్ని మెడలో వేసుకో. చూస్తావేంటి, వేసుకో అంటూ తల్లి హెచ్చరించడంతో మధుర ఆ తాళిబొట్టు తన మెడలో వేసుకుంటుంది. ఆ తర్వాత కాశీ మధుర చేయి పట్టుకొని బలవంతంగా తన కారులో ఎక్కించుకొని పట్నం తీసుకొస్తాడు. ఒక్కసారిగా ప్రపంచం చీకటైపోయిందనిపించింది మధురకి. దానికి తోడు కాశీ ఆమెను తీసుకొచ్చి ఓ ఇంట్లో బంధించేస్తాడు. బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆమెకు అవసరమైన ప్రతిదీ తనే తీసుకొచ్చేవాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు? పెద్దవాళ్ళు ఏవో మూఢనమ్మకాలతో పసితనంలో మనకు పెళ్లి జరిపించినంత మాత్రాన అది పెళ్ళైపోతుందా? ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావు నువ్వు? ఇప్పుడు తిరిగొచ్చి నా ప్రపంచమంతా స్తంభించిపోయేలా చేశావు. అది చాలదన్నట్టు ఇంట్లోనే పెట్టి బంధించేశావు. కోచింగ్ సెంటర్కి కూడా వెళ్ళనివ్వడం లేదు. నా చదువు ఆపేశావు. నేను బయటికి వెళితే నీకు వచ్చే సమస్య ఏంటి? బయటికి వెళితే నువ్వేం చేస్తావో నాకు తెలుసులే. అంటే ఆ శ్రీకర్ గాడితో పెళ్లికి సిద్ధమవుతున్నావని తెలిసింది కాబట్టి నేను వచ్చి నిన్ను తీసుకొచ్చాను. చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆ పని మీదే ఉండాలి కదా నువ్వు. నా పెళ్ళాం ఇంకెవరితోనో కలిసి తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నాకు పిచ్చి పట్టేలా ఉంది. అసలు నువ్వు ఎక్కడుంటున్నావో కూడా తెలియదని మా నాన్న చెప్పాడు. నువ్వేమో నా గురించి అన్నీ తెలుసుకుంటున్నావు. అలాంటప్పుడు మా ముందుకెందుకు రాలేదు? అదంతా చెప్పే టైం కాదులే. చెప్తే చెప్పు, లేదంటే లేదు. నేనైతే నీతో కలిసి బతకాలనుకోవట్లేదు. చూడు మధు, నేను నీకు ఆప్షన్స్ ఇవ్వడం లేదు. నువ్వు నా భార్యవి, నాతోనే కలిసి బతకాలి, అంతే. నువ్వు ఉద్యోగం చేసి పోషిస్తే గాని గతిలేని స్థితిలో నేనేమీ లేను. నా పెళ్ళాన్ని నేను పోషించుకుంటాను. ఏది, ఇలా గదిలో బంధించేసా? నువ్వు వంకర ఆలోచనలు మానేసి తిన్నగా ఉన్నప్పుడు అప్పుడు నీకు ఈ బాధలు తప్పుతాయి. నాకు బయట పనుంది, నేను వెళ్ళి వస్తాను.
ఈలోపు పారిపోయే ప్రయత్నం చేయొద్దు అని ఆమెను ఇంట్లోనే పెట్టి తలుపుకు గడియ వేసి బయటికి వెళ్తాడు అతను. గమ్యం వైపు దూసుకెళ్తున్న రైలు పట్టాలు తప్పినట్టు నా బతికిలా ఉన్నట్టుండి గాడి తప్పిందేంటి? నువ్వు నా పెళ్ళానివంటూ వీడు తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. అమ్మ నాన్న అడ్డు చెప్పలేదు. నా అభిప్రాయంతో ఎవరికీ పని లేదా? ప్రతి విషయంలో నా ఇష్టాన్ని గెలిపించే నాన్న కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి నన్ను ఇతని చేతిలో పెట్టేశాడు. అయినా ఇతను ఒక్కడే ఎందుకుంటున్నాడు? వీళ్ళ కుటుంబం అంతా ఏమైంది? ఇలా తనలో ఎన్నో ప్రశ్నలు. దేనికి సమాధానం దొరకకుండానే 2 నెలలు గడిచిపోయింది. కాశీ బయట నుండి సామాన్లు తీసుకొచ్చేవాడు. ఆమెను బెదిరించి ఆమె చేత వంట చేయించేవాడు. ఏంటి పళ్ళెం ముందు పెట్టుకొని కూర్చున్నావు? తిను, నా ఇష్టం వచ్చినప్పుడు తింటాను. నువ్వు బెదిరిస్తే తినేయాలా? ఏ ఆ శ్రీకర్ గాడు గుర్తొస్తున్నాడా? ఫోన్ చేస్తాను, మాట్లాడతావా? ఏంటి వెటకారంగా ఉందా నీకు? ఇందులో వెటకారం ఏముంది? వాడు నీ బాయ్ ఫ్రెండే కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అతను నాకు పెళ్లి గురించి ప్రపోజ్ చేశాడు. నీలాంటి రౌడీ కాదు కాబట్టి, నాకు నచ్చిన సాత్విక గుణాలు ఉన్నవాడు కాబట్టి మా వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాను అంతే. నాకెవరి పట్ల ఆశలు లేవు, మర్చిపోలేనంత ప్రేమ కూడా లేదు. అబ్బో, అయితే తినొచ్చు కదా, ఇంకేం ఆలోచిస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి కలలుగన్నది పోలీస్ జాబ్ కోసమే. నా లక్ష్యానికి దగ్గరవుతున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి నా కలలన్నీ కూల్చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు పోలీస్ అయ్యి ఏం చేసేస్తావు? అదంతా కాదు, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను వదిలేసేయి. నేను తీసుకొచ్చేటప్పుడు నీకు ఇష్టమా అని నేను అడగలేదు. నువ్వు నా హక్కు. ఈ విషయంలో నీ మాట చెల్లదు. ఏ విషయంలో చెల్లుతోందని? ఇంట్లో పడేసి బయటికి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళావో తెలియదు, ఏం పని చేస్తావో తెలియదు. మీ అమ్మ నాన్నలు ఎక్కడుంటారు అది కూడా చెప్పవు. అసలు ఏం పని చేస్తావు నువ్వు? దొంగతనాలు చేస్తాను. నిన్ను లోపల పెట్టి బయటికెళ్ళి పర్సులు కొట్టేస్తున్నాను. ఆ డబ్బు తీసుకొచ్చి నిన్ను మేపుతున్నాను. నేనేం చేస్తే నీకెందుకు? ఎందుకంటావేంటి? మాటకి ముందు నా పెళ్ళామని అంటావు కదా. మరి నీ పెళ్ళానికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం పని చేస్తున్నావో అడిగే హక్కు లేదా? హక్కులు కావాలంటే భార్యగా బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. అతని మాటల వెనక ఉన్న ఉద్దేశం అర్థమైన మధురకి బాగా కోపం వస్తుంది. పళ్ళెం ముందు నుండి లేచి వెళ్ళిపోతుంది. కాశీ భోజనం పూర్తి చేసి ఆమె భోజన పళ్ళెం పట్టుకొని ఆమె దగ్గరకు వస్తాడు. కోపం చూపించింది చాలు కానీ అన్నం తిను, లేదంటే రాత్రికి నిద్ర పట్టదు. పోనీ నేను తినిపిస్తాను, తిను అంటూ అతను తన చేత్తోనే ముద్దలు కలిపి ఆమెకు తినిపించాడు. అసలు ఏమీ అర్థమే కావు నువ్వు నాకు. ఒక్కోసారి అనిపిస్తుంది నీకు నా మీద ప్రేమ ఉందని, కానీ చాలాసార్లు సైకోలాగే కనిపిస్తావు. ఒకవేళ నిజంగానే సైకో అయ్యుంటే ఈ మాట అనగానే లాగిపెట్టి కొట్టాలి నువ్వు నన్ను. కానీ నేనెంత గోల చేసినా ఎప్పుడూ నా మీద చేయి చేసుకోలేదు. నీ మనసులో ఏముందో నాకు చెప్పొచ్చు కదా. చెప్తే నమ్ముతావా? ఎందుకు నమ్మను? మనిషి మీద నమ్మకం ఉంటే వాళ్ళు చెప్పే మాటల మీద కూడా నమ్మకం కలుగుతుంది. నిన్ను బలవంతంగా లాక్కొచ్చానని నా మీద కోపం కదా. పైగా నీ బాయ్ ఫ్రెండ్ శ్రీకర్కి దూరం చేశాననే కోపం కూడా ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్కసారైనా నేను వాడి గురించి మాట్లాడానా? నువ్వెందుకు అన్నిసార్లు మాట్లాడతావు? నాకు కూడా అదే డౌట్. పెళ్లి చేసుకోవాలనిపించేంత మంచివాడి గురించి అంత త్వరగా ఎలా మర్చిపోయావు? అబ్బా, అదేదో చిన్న అట్రాక్షన్ అంతే, ప్రేమైతే కాదు. అయినా టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? విషయం చెప్పు. చెప్తాను. దానికంటే ముందు నీకొక శుభవార్త కూడా చెప్తాను. ఏంటది? ఇంకో వారం రోజుల తర్వాత నిన్ను మళ్ళీ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాను. అవునా? నిజంగానేనా? అవును. నువ్వు ఇక్కడ నాతో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకు ముందులాగే హాస్టల్లో ఉంటూ చదువుకోవచ్చు. ఏంటి ఇన్ని బంపర్ ఆఫర్స్ ఇస్తున్నావు? నేను అనుకున్నది పూర్తయ్యే సమయం వచ్చింది కాబట్టి. ఏమనుకున్నావు? చిన్నప్పుడు మన పెళ్లి తర్వాత అమ్మ నాన్న నేను పట్నం వచ్చేసాం పని వెతుక్కుంటూ. నాన్నకి ఒక రైస్ మిల్లో పని దొరికింది. 2 సంవత్సరాల తర్వాత ఆ రైస్ మిల్లు ఓనర్ చనిపోయాడు. అతనికి కుటుంబం, వారసులు అంటూ ఎవరూ లేరు. మా నాన్న తెలివిగా ఆ రైస్ మిల్లు తన చేతుల్లోకి తీసుకున్నాడు. దాని మీద సంపాదించిన డబ్బంతా కూడబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. వ్యాపారం కంటే ఎక్కువగా మోసాలు చేసి డబ్బు దోచుకోవడానికి అలవాటు పడ్డాడు ఆయన. నేను పెరిగినా కొద్దీ నాకు అవన్నీ అర్థమవుతూ వచ్చాయి. ఎవరైనా వచ్చి ఇంటి మీద గొడవ చేస్తే నాకు చాలా బాధేసేది. వాళ్ల తరపున నాన్నతో పోట్లాడేవాడిని. అలా మాకెప్పుడూ పడేది కాదు.
నాకు 20 ఏళ్ళు దాటాక ఇక ఆయనతో కలిసి ఉండలేనని ఆ ఇంట్లో నుంచి వచ్చి విడిగా ఉంటున్నాను. అందుకేనా నువ్వు మీ ఇంటికి కాకుండా ఇక్కడికి తీసుకొచ్చావు? మరి ఇన్నేళ్లలో మీరు మా ఊరికెందుకు రాలేదు? ఆయనకి కావలసినంత డబ్బు ఇక్కడే దొరుకుతుంటే అక్కడికెందుకొస్తాడు? నువ్వు ఇక్కడే పట్నంలోనే ఉంటే నేనెందుకొస్తాను? అంటే నేనెక్కడ చదువుకున్నానో నీకు తెలుసు. తెలుసు. నేనెప్పుడు నీ వెంటే ఉన్నాను. 10వ తరగతి పూర్తయ్యాక నువ్వు పట్నం వచ్చావు. డిగ్రీ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉన్నావు. నేనప్పుడప్పుడు వచ్చి చూస్తుండేవాడిని నిన్ను. చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లి చేసుకున్నానని ఇప్పుడొచ్చి మాట్లాడడం బాగోదనుకొని ఎప్పుడూ నీ దగ్గరికి రాలేదు. కొత్తగా నీతో పరిచయం ఏర్పరచుకోవాలనుకున్నాను కానీ ఈలోగా ఆ ఏమైంది? మా నాన్న ఆ శ్రీకర్ గాడిని కావాలని నీ జీవితంలోకి పంపించాడు. నువ్వు వాడితో ప్రేమలో పడ్డానికి వాడికి డబ్బిచ్చి సెట్ చేశాడు. ఏంటి? మామయ్య గారా? ఆయనకంత మర్యాద అవసరం లేదు. అయినా నన్ను మొగుడని ఒప్పుకోవు కానీ ఆయన మాత్రం మామయ్య గారా? ఏదో ఫ్లోలో అన్నానులే. శ్రీకర్కి మీ డాడీకి సంబంధం ఏంటి? అది చెప్పాలంటే పెద్ద కథే. చిన్నగా చెప్తాను విను. ఊర్లో మీ నాన్న పేరు మీదున్న భూమి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలనుకుంటున్నాడు ఆ నారాయణ. అడవిలో ఉన్న భూమా? ఎందుకని? అక్కడున్న కొండ ప్రాంతాల్లో ఏవో ఖనిజాలు దొరుకుతున్నాయంట. ఈ విషయం గవర్నమెంట్ కంటే ముందు ఇదిగో ఇలాంటి వ్యాపారులే తెలుసుకుంటారు. వాళ్లకు ఉపయోగపడుతుందని. ఆ నారాయణకి ఇవన్నీ ఎలా తెలిసాయో నాకు తెలియదు కానీ అతను చాలా పెద్ద ప్లానే వేశాడు. నేను అతనికి దూరంగా ఉంటున్నాను కాబట్టి నా ద్వారా నీ భూములు అతనికి దక్కవని అర్థం చేసుకొని నువ్వు శ్రీకర్ని పెళ్లి చేసుకున్నాక మీ ఇంటికి వచ్చి గొడవ చేసి మీ భూమి రాయించుకోవాలని ప్లాన్ చేశాడు. అది వీలు కాకపోయినా శ్రీకర్ పేరు మీద రాయించుకున్నా అలా కూడా అతనే కొట్టేస్తాడు. ఆ తర్వాత డబ్బాష చూపించి మిగిలిన వాళ్ళ దగ్గర కూడా కొంచెం కొంచెంగా భూమి లాక్కోవాలని పన్నాగం పన్నాడు. ఛీ, భూమి కోసం నా జీవితంతో ఆడుకోవాలని చూస్తారా? మరీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు మనుషులు. ఇక అతనికి ఆ ఛాన్స్ లేదులే. నువ్వు నాతోనే ఉన్నావు కాబట్టి మీ నాన్నని వెళ్ళి అడగడు. అడిగినా నేను జోక్యం చేసుకుంటానని ఊరుకుంటాడు. పైగా ఈ విషయం గురించి ప్రభుత్వ ఆఫీసుల్లో ఒప్పందించాను నేను. వాళ్ళ జోక్యం మొదలైపోయింది. ఇవన్నీ నాకు తెలుసని ఆయనకు తెలియదు. లేదంటే ఈ పాటికి చాలా ఎత్తులు వేసేవాడు. ఇక మీ ఊరికి ఏ డోకా లేదు. అక్కడ భూముల విలువ పెరుగుతుంది. తవ్వకాలు జరుగుతాయి కాబట్టి రోడ్లు కూడా వేస్తారు. తొందరలోనే అభివృద్ధిలోకి వస్తుంది. నిజమా? చాలా మంచి వార్త చెప్పావు. తరాలుగా మా ఊరి వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారని నేను చాలా బాధపడేదాన్ని. ఏదో ఒకటి చేయాలనుకునేదాన్ని. కానీ ఆ దేవుడి దయ వల్ల మా ఊరికి మంచి రోజులు వస్తున్నాయి. అయినా నువ్వు ఇవన్నీ ముందే చెప్పొచ్చు కదా నాకు. ఆ శ్రీకర్ గాడు మంచివాడు కాదని నేను చెప్తే నువ్వెందుకు నమ్ముతావు? నీకు నాతో పరిచయమే లేదు కదా. పోనీ ఊరికి మంచి జరుగుతుందని చెప్దామన్నా ఊర్లో ఎవ్వరూ నమ్మరు. ఈలోగా నువ్వు వాడిని నమ్మి ఎక్కడ పెళ్లి చేసుకుంటావో అని భయపడి ఇలా లాక్కొచ్చాను. నేను కనిపించకపోతే మీ నాన్న కూడా వాడితోనే పెళ్లికి ఒప్పుకునేవాడే. అవును కదా. చెత్త వెధవ. చాలా అమాయకుడని నమ్మాను నేను వాడిని. తరాలుగా అలవాటైపోయింది మరి మీ ఆడవాళ్ళకి అలాంటి వాళ్ళని నమ్మడం. అనుమానాలన్నీ తీరాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకొకటి ఉంది. ఇంకానా? ఇంకేంటే? అంత ప్రేమున్నవాడివి నన్ను తిరిగి హాస్టల్కి పంపిస్తానని ఎందుకంటున్నావు? ప్రేమ ఒకవైపే ఉంటే సరిపోతుందా? నీకు అసలు ఆ పెళ్లి గురించి గుర్తులేదు. నా మీద ప్రేమ కూడా లేదు. ఇన్ని రోజులంటే నీకే ప్రమాదం వస్తుందో అని భయం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అందుకే నీకు దక్కాల్సిన స్వేచ్ఛ నీకు ఇస్తున్నాను. రేపొకసారి మీ ఊరు వెళ్ళొద్దాం. ఓ వారం రోజులు అక్కడే ఉండి తిరిగి ఇక్కడికి వచ్చాక నువ్వు హాస్టల్కి వెళ్ళిపో. నీకు జాబ్ వచ్చాక జరిగినవన్నీ మీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాంలే. మధుర అప్పటికి మౌనం వహించింది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి ఊరు బయలుదేరారు. అక్కడ అమ్మవారి గుడి దగ్గర చిన్న జాతర ఏర్పాటు చేశారు. భార్యాభర్తలిద్దరూ ఆ సంబరాల్లో పాల్గొన్నారు. వాళ్ళని చూసి శివయ్య గంగా దంపతులు కూడా ఎంతో సంతోషించారు. జాతర చివరి రోజు కాశీ అమ్మవారి ముందు నిలబడి నేను నిన్నొక కోరిక కోరుతాను, కాదనకుండా నెరవేరుస్తావా? నువ్వు అడిగితే నేను కాదని ఎందుకంటాను మధు. ఏంటో చెప్పు. మధుర ఓ పసుపు తాడు చూపించి, ఆ అమ్మవారి సాక్షిగా, మా అమ్మా నాన్నలు, ఈ ఊరి జనం సాక్షిగా ఈ పసుపు తాడుతో నా మెడలో 3 ముళ్ళు వెయ్యి అంటుంది. అదేంటమ్మా, మీకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది కదా. అవునమ్మా, కానీ అప్పుడు జరిగింది పెళ్ళని కూడా నాకు తెలియదు. నాకు కాశీకి పెళ్లి జరిగింది, అతను నా భర్త అని నాకేమాత్రం తెలియదు.
అందుకే ఆ రోజు నువ్వు బెదిరించి నా మెడలో వేసుకోమన్న తాళిబొట్టుని నేను పట్నం వెళ్ళగానే తీసేశాను. అది నీకు కూడా తెలుసు కదా కాశీ. తెలుసు మధు. మరి ఒక్క మాటైనా అడగాలి కదా నన్ను, ఎందుకలా చేస్తున్నావని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మధు, మనం పట్నం వెళ్ళాక మాట్లాడుకుందాం. లేదు, ఇక్కడే మాట్లాడాలి. మనసు నిండా స్వార్థాన్ని నింపుకొని పైకి అమాయకత్వం నటించే మనుషులు ఎంత ప్రమాదకరమో నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. నీ భార్యని కాపాడుకోవడానికి తన దగ్గర కూడా చెడ్డవాడిగా మిగిలిపోవడానికి సిద్ధపడ్డావు నువ్వు. అలాంటి భర్తని నేనెలా వదులుకోవాలి? ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలంటారు కదా. నన్ను ఈ ఊరిని కాపాడుకోవడానికి నా చుట్టూ రక్షణ గోడ కట్టి నిలబడ్డావని తెలిసిన క్షణమే భర్తగా నా మనసులో నీకు స్థానం ఇచ్చేశాను. తెలిసి తెలియని వయసులో కట్టిన తాళికి సంబంధించి నాకు ఎలాంటి అనుభూతులు జ్ఞాపకాలు లేవు. అందుకే ఆ అమ్మవారి ముందే ఈ పసుపు తాడుతో నా మెడలో 3 ముళ్ళు వేసి మన పెళ్లిని ఓ అందమైన జ్ఞాపకంగా బహుమతిగా ఇవ్వు నాకు. భార్య మాటలు విన్నాక కాశీ ఎంతో సంతోషించాడు. ఆమె నుంచి తాను కోరుకున్న ప్రేమ దక్కినందుకు మనసు నిండా సంబరంతో, కంటి నిండా ఆనంద భాష్పాలతో మధుర మెడలో తాళి కట్టాడతను. ఆ రోజు నుండి వాళ్ళు నిజమైన భార్యాభర్తలుగా మారారు. ఆ తర్వాత పట్నం వెళ్ళిపోయి భార్య కోరుకున్న చదువు చదివించాడు కాశీ. కొంతకాలం తరువాత మధుర తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. కాశీ సొంతగా వ్యాపారం మొదలు పెడతాడు. ఇద్దరూ కలిసి ఒక ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని గడుపుతారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.